బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రజాపాలనలో 1,25,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. కొత్త రేషన్ కార్డులు, ధరణి సమస్యలపైన భారీగా అర్జీలు పెట్టుకున్నారు. మహిళలకు 2,500 రూపాయల పథకంపై ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం కూడా ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. 5 గ్యారంటీల కోసం కాకుండా ఇతర సమస్యలపై 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రజాపాలన దరఖాస్తుల సంబంధించి నిన్నటితో గడువు ముగిసింది. దాదాపు 1,25,00,000 పైగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రజాస్పందన ఈ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక కొత్త రేషన్ కార్డులు, ధరణి సమస్యలపైన కూడా భారీగా అర్జీలు పెట్టుకున్నారు ప్రజలు. మహిళలకు 2,500 పథకానికి సంబంధించి కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపినట్టుగా తెలుస్తుంది. 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ సంబంధించి కూడా దరఖాస్తులు ఎక్కువగానే వచ్చాయి. ఇక 500 గ్యాస్ సిలిండర్ కోసం కూడా ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, నిన్నటితో ప్రజాపాలన దరఖాస్తులకు గడువు పూర్తయింది. దాదాపుగా 1,25,00,000 పైగా దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పుడు పూర్తి స్థాయిలో దీని అప్రూవల్ అయ్యే అవకాశం ఉంది? వీటికి ఎప్పటి నుంచి లబ్ధిదారులకు ఈ పథకాలు అందే అవకాశం కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ 100 రోజుల లోపలే ఇది కంప్లీట్ చేస్తామనేటువంటిది ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సో 100 రోజుల లోపలే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆల్రెడీ తీసుకున్నటువంటి అప్లికేషన్ మొత్తం 1,25,00,000 కంప్లీట్ అప్లికేషన్లు వస్తే దీనికి సంబంధించిన ఫిల్టరేషన్ జరుగుతూ ఉంది, కంప్యూటరైజేషన్ జరుగుతుంది. అంటే డిజిటలైజేషన్లో చాలా ఈజీ ప్రాసెస్లో వచ్చిన దాన్ని ఆధార్ కార్డ్ని, తర్వాత రేషన్ కార్డ్ని, వాళ్ళు పెట్టినటువంటి డీటెయిల్స్ కొడితే అసలు వారు అర్హులా కాదనేటువంటిది మొదటి లైన్లోనే తెలిసిపోతుంటే వారి అప్లికేషన్ని కన్సిడర్ చేయాలా వద్దా అనేటువంటిది తేలిపోతుంది. దీనికి సంబంధించిన డిజిటలైజేషన్ ఆల్రెడీ ప్రారంభమైంది, దీనికి సమాయత్తమైంది. అధికారులంతా యంత్రాంగానికంతా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా చెప్పడంతో అయితే దీనికంటే ముఖ్యంగా వచ్చినటువంటి అప్లికేషన్ల మొత్తంలో 20 లక్షల అప్లికేషన్లు 6 గ్యారెంటీలకు సంబంధం లేకుండా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీరంతా కూడా వివిధ రీజన్స్, ఇంకా ఇతరత్ర కారణాలు, ధరణి కావచ్చు, ఇంకా వేరే సమస్యలు వారికి ఉన్న ఇప్పటివరకు సాల్వ్ కాలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సాల్వ్ కాకపోయినటువంటి, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి లీడర్ల ద్వారా ఉన్న సమస్యలు, వీటన్నిటిపైన వారు 20 లక్షలు కంప్లీట్ చేశారు. ఇక మొత్తం వచ్చినటువంటి కంప్లైంట్స్లో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు, అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నటువంటి దానిపైన ఎక్కువగా అప్లికేషన్స్ రావడం జరిగింది 6 గ్యారెంటీలకు సంబంధించి. దీంట్లో 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, వీటన్నిటిపైన వచ్చినటువంటి పరిస్థితి. సో చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజాపాలన పేరిట తీసుకున్నటువంటి అప్లికేషన్లలో విస్తృతంగా 28 నుంచి స్టార్ట్ అయ్యి నిన్న 6వ తారీఖు వరకు జరిగినటువంటి చివరి సాయంత్రం 6 గంటల వరకు తీసుకున్నారు అప్లికేషన్లు. భారీగా అప్లికేషన్లు వచ్చినాయి. దీన్ని ఫిల్టరైజేషన్ చేసే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. త్వరలోనే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి 100 రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేయాలి. అర్హులు ఎవరెవరో ఆ అర్హులందరికీ 2,500 గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తా ఉన్నారు. ఎవరు అర్హులో వారికి అధికారుల నుంచి ఫోన్ వస్తుందని చెప్తా ఉన్నారు. తదుపరి మనకు ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో జనాలకు ఒక రిసిప్ట్ ఇస్తా ఉన్నారు. ఆ రిసిప్ట్లో డేటు, తర్వాత ప్రింట్ చేసి ఒక స్టాంప్ వేసి ఇస్తా ఉన్నారు. మనకు ఎవరైతే అర్హులో వారికి ఫోన్ వస్తుందని చెప్తున్నారు. సో భారీగా రెస్పాన్స్ రావడం జరిగింది. 1,25,000 అప్లికేషన్ రావడంతో ప్రస్తుతం అధికారులు దాన్ని ఫిల్టరైజేషన్ చేసే పనిలో పడ్డారు. రైట్. అలాగే మధు, ప్రస్తుతం ఈ విడతలో ఒకవేళ మిస్ అయిన వాళ్లకు మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది? దాదాపుగా 1,25,00,000 పైగా అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో మరి ఇందులో ఎంతమందిని అప్రూవ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే దీనికి సంబంధించి ఎట్లాంటి విధి విధానాలున్నాయి? వీళ్ళను ఏరివేసే కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎట్లా అంటే ఆల్రెడీ 2 రోజుల తర్వాత క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత. ఎందుకంటే రైతు బంధు వస్తున్న వాళ్ళు, పెన్షన్ వస్తున్న వాళ్ళు వాటి కోసం అప్లై చేసుకోవద్దు. యథావిధిగా మీకు ఏ రకంగా వచ్చిందో అదే పెన్షన్ ఈ ప్రభుత్వంలో కూడా వస్తుంది. సో మీరు అప్లై చేసుకోవద్దు, మిగతా వాటికి అప్లై చేసుకోమని చెప్పారు. చెప్పినప్పటికి కూడా ఇంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఈ అప్లికేషన్లకి సంబంధించినటువంటి విషయంలో ఇంకా వచ్చినటువంటి రెస్పాన్స్ విషయంలో కొద్దిమంది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కూడా త్వరలోనే ఫిల్టర్ చేస్తాము, ఎవరు అర్హులో ఎవరు కాదు అనేటువంటిది త్వరితగతిన నిర్ణయించిన తర్వాతనే ప్రభుత్వ పథకాలకు ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తాను. సో ఓవరాల్గా చూస్తే ఇవి వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే ఇక భారీ ఎత్తున రెస్పాన్స్ ఉంది. ఇక రానటువంటి అప్లై చేసుకున్నటువంటి వారు అనేది ఉంటే మండల ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది అవకాశం ఉంది. నిరంతర ప్రక్రియ, మొత్తం సంవత్సర కాలం పాటు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది
ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇచ్చింది. కానీ మొదటి దఫాలో ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళు అర్హులా కాదా అనేటువంటిది గుర్తించడంలో ఈ మొదటి ఫేజ్ లో అప్లై చేసుకున్న వారికి అన్ని స్కీమ్స్ వర్తింపజేస్తాయి ఫస్ట్ గా. తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు కూడా వర్తింపజేస్తాయి. కాస్త డిలే వారికి సంబంధించినటువంటి అప్లికేషన్ పరిశీలన కాస్త టైం పడుతుంది కాబట్టి వారికి కూడా అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడితోటే కాకుండా నెక్స్ట్ మళ్ళీ ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన పేరిట ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ప్రభుత్వానికి ఏమైనా తెలపాలనుకుంటున్నా అక్కడ ఆ సమస్యల గురించి కానీ ఇతరత్ర కారణాల డెవలప్మెంట్కి ఎనీ సజెషన్ కూడా చేయొచ్చు అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి అదొకటి కూడా ఆప్షన్ ఉంది. ప్రస్తుతానికైతే 6వ తారీఖు వరకు అప్లై చేసుకున్నటువంటి వారు 6 గ్యారెంటీలకు మండల ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద ప్రజాపాలనలో దాదాపు 1,25,00,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నారు ప్రజలు. ఇక 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కోసం కూడా ఎక్కువగానే దరఖాస్తు చేసుకున్నారు. 500 రూపాయల సిలిండర్కి సంబంధించి, అట్లాగే 2,500 రూపాయల పథకానికి సంబంధించి కూడా మహిళలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారు. 5 గ్యారంటీల కోసం కాకుండా ఇతర సమస్యలపై కూడా దాదాపుగా 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్టుగా తెలిసింది. మొత్తం మీద వీటన్నిటి కూడా స్క్రూటినీ చేసి కంప్యూటరైజ్డ్ చేసిన తర్వాత, డేటా ఎంట్రీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వీటిని లబ్ధిదారులు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మరొక 4 నెలల తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రారంభించబోతుంది ప్రభుత్వం.